హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మన నోటిఫికేషన్ వచ్చేసి ఆర్బీఐలో అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గ్రేడ్ బి పొజిషన్స్ అండి. గ్రేడ్ బి పొజిషన్స్ ఈక్వల్ టు అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్స్ ఇన్ ఆర్బీఐ ఎనీవేర్ ఇండియా అన్నమాట. మనం నేషనల్ ఎకనామికల్లో మనవంతుగా సర్వీస్ చేయడానికి మనం పూనుకోవచ్చు. దీనివల్ల మనకు ఒక నేషనల్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మంచి గౌరవం ఉంటుంది, మంచి వేతనం ఉంటుంది, మంచి ఎన్విరాన్మెంట్, హ్యూమన్ రిసోర్స్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసండి ఆన్లైన్ అండి, కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషను. అండ్ ముఖ్యమైన డేట్స్ వచ్చేసి అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 28 మార్చ్ అండి నుండి ఏప్రిల్ 18 వరకు ఇది అప్లికేషన్ ఆన్లైన్ డేట్ ఉంది. అండ్ 22 till 6 PM వరకు ఉంది. ఆఫీస్ ఆఫ్ ద జనరల్ బి ఈ జనరల్ కేటగిరీస్లో ఇలా ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ మే 28 రోజు అండి. 22 ఇది కాల్ లెటర్లో మనకు డేట్ అనేది కన్ఫర్మ్ చేస్తారట. ఫేజ్ 2లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ 25 అండి. ఇది కూడా మనకు అడ్మిట్ కార్డులో డేట్స్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. ఈ గ్రేడ్ బి ఆఫీసర్స్లోనే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో డిపిఆర్, డిసిమ్ ఈ 2 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇది మనకి జనరల్ ఒకటి ఉంది, నెక్స్ట్ ఈ డిపార్ట్మెంట్లలో ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్ ఒక వింగ్, అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఒక వింగ్. ఈ రెండిట్లలో కలిపి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయండి. ఇందులో కూడా పేపర్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ జూలై 2, పేపర్ 2 అండ్ 3 ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్ట్ 6 అండి. ఇది కూడా మనకు డేట్స్ అనేది కన్ఫామ్ అడ్మిట్ కార్డులో ఇస్తామంటున్నారు. ఇవి కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చేవాళ్ళు ఏవి మొబైల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ తేవద్దు అనేది స్ట్రిక్ట్గా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. దీన్ని ఎవరైనా తెచ్చినా కూడా ఎగ్జామ్కు అటెండ్ చేయనియము అనేది ఒకటి వాళ్ళు ఇస్తున్నారు. ఇది కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి, వేకెన్సీ పొజిషన్స్. అండ్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ జనరల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ జనరల్లో అన్రిజర్వ్డ్ 109 ఉన్నాయండి, ఎస్సీస్ 32 అండ్ ఎస్టీ 15, ఓబీసీ 59, ఈడబ్ల్యూఎస్ 23, టోటల్ 238 అండి. అండ్ ఫిజికల్లీ డిజబిలిటీ వాళ్ళకు కూడా ఇక్కడ ఇచ్చారు ఏబిసిడి కేటగిరీస్ వైజ్గా. ఇందులో అండ్ బ్లైండ్ అండ్ డమ్ అండ్ డెఫ్ అండ్ మీన్ సింగిల్ ఆర్మ్ ఎనీ ఒక లెగ్ ఆర్ హ్యాండ్ కానీ డిజబిలిటీ ఉన్న వాళ్ళకు. ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డైరెక్ట్ డిపిఆర్లో వచ్చేసి 11 వేకెన్సీస్ యూఆర్, 4 వేకెన్సీస్ ఎస్సీస్, 5 వేకెన్సీస్ ఇన్ షెడ్యూల్ క్యాస్ట్. ఇందులో 3 వేకెన్సీస్ బ్యాక్లాగ్ అండి, ఇది బ్యాక్లాగ్ వేకెన్సీస్. టోటల్ ఓబీసీ 8 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 3 వేకెన్సీస్, టోటల్ 31 వేకెన్సీస్ అండి. ఇది ఆఫీసెస్ ఇన్ గ్రేడ్ బి డైరెక్ట్ డిఎస్ఐఎంలో 7 వేకెన్సీస్ యూఆర్, 7 వేకెన్సీస్ ఎస్సీ. ఇందులో 4 వేకెన్సీస్ బ్యాక్లాగ్ అండి, 5 వేకెన్సీస్ ఎస్టీ అండ్ 4 వేకెన్సీస్ వచ్చేసి బ్యాక్లాగు. ఓబీసీ 4 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 2 వేకెన్సీస్, టోటల్ 25 వేకెన్సీస్. ఇందులో ఆల్ టుగెదర్ కలిపేసి మనకు 300 and above వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఆఫీసర్ గ్రేడ్ బి జనరల్ అండ్ డిపిఆర్ డిఎస్ఐఎం కూడా బ్లైండ్నెస్ అండ్ లో విజన్ ఇవి ఇచ్చారండి. వీటి ప్రకారం వీళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. వీళ్ళు రిక్వైర్మెంట్ ఫిజికల్ అండ్ బ్రెయిలీ సాఫ్ట్వేర్ ఇవన్నీ కొన్ని తెలిసి కూడా ఉండాలి. ఈ డిజబిలిటీస్ కావాల్సిన కంప్లీట్ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారండి. ఇది ఒకసారి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మనం ఒకసారి నోటిఫికేషన్ లింక్లోకి వెళ్ళేసి చూసుకోవచ్చండి.
ఇక్కడ డిజబిలిటీ ఉన్న వాళ్ళకు స్క్రైబ్ ఫెసిలిటీ ఇచ్చారండి. ఇక్కడ మనకు స్క్రైబ్ ఫెసిలిటీ ఇచ్చారు. కంపల్సరీ టైం కూడా ఒక వాళ్ళకి ఇచ్చారన్నమాట ఎక్స్ట్రా. 40% డిజబిలిటీ అట్లా ఉన్న వాళ్ళకు వాళ్ళు ఇవ్వాలి ఏంటి అనేది కంప్లీట్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్, షెడ్యూల్ ఆఫ్ డేట్స్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చండి. ఈ పే స్ట్రక్చర్ వచ్చేసి మనకు 55,200 గ్రేడ్ పేలో కూర్చోబెడతారు. 55,200 టు 2850 80850 EB282లో ఈ పే మ్యాట్రిక్స్లో కూర్చోబెడతారండి ఇక్కడ. దీనికి టోటల్ డిఏ అలవెన్సెస్ ఆల్ అన్నీ వచ్చేసి హౌస్ రెంట్ అన్నీ వచ్చేసి 1,08,404 రూపీస్, 1,10,000 వరకు అప్రాక్సిమేట్గా మనకు శాలరీ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ హయ్యర్ ఎడ్యుకేషన్స్ కూడా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ ఇంక్రిమెంట్స్ అనేది ఉందండి. వీళ్ళకి ఇంక్రిమెంట్స్ ఉంది. పిహెచ్డి చేసిన వాళ్ళకు ఇంక్రిమెంట్స్ అండ్ ఎవ్రీ హయ్యర్ ఎడ్యుకేషన్స్ కూడా ఒక ఇంక్రిమెంట్స్ ఉన్నాయి. ఇది కూడా ఎట్ ఏ టైమ్ సమ్ టైమ్స్ ఇది అన్ని ఎక్సెస్ క్వాలిఫికేషన్స్ ఇట్లా ఉంటే అప్ టు మనకు 4 ఇంక్రిమెంట్స్ వరకు మనకు స్టార్టింగ్లోనే ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది సీనియర్ క్యాండిడేట్స్ కానీ, ఆల్రెడీ ఎంప్లాయీస్కి కానీ, కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కానీ ఇది డైరెక్ట్ 4 ఇంక్రిమెంట్స్ వరకు ఇవ్వచ్చు. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఇండియన్ సిటిజన్స్ ఇవి ఇచ్చారు కంప్లీట్గా. ఏజీ వచ్చేసి కూడా ఏజీ రిలాక్సేషన్స్ అవి కూడా ఇచ్చారు. ఏజీ మినిమం అన్నిటికి కూడా మినిమం 21 ఇయర్స్ మినిమం ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్. యాజ్ యూజువల్ మనకు వాళ్ళకి సంబంధించిన రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఆల్రెడీ 33 ఇయర్స్ ఇంక్లూడింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ విత్ ఇన్ ది బ్యాంక్ సర్వీస్ చేసే వాళ్ళకు కూడా ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారండి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి జనరల్ వాళ్ళకు వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఈక్వలెంట్ టెక్నికల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ విత్ మినిమం 60% మార్క్స్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ వచ్చేసి అప్లికబుల్ 50%. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ డిసిప్లిన్ ఈక్వలెంట్ టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ మినిమం 50%. డిగ్రీ ఉంటే 60% మార్క్స్తోని, ఎనీ పీజీ ఉంటే మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇట్లా ఉంటే 55% మార్క్స్తోని పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ సెమిస్టర్ సిస్టమ్ ఇవి ఉన్నా కూడా ఎలిజిబిలిటీస్ యాజ్ యూజువల్గా ఇస్తున్నారు. అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్స్ వచ్చేసి ఎనీ సచ్ కోర్సెస్ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్ ఇవి +2 ఉండి అండ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ క్యాండిడేట్ పాసింగ్ ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు అంటే లైక్ డిప్లొమా అట్లా చేసిన వాళ్ళు కూడా మనకు ఎలిజిబిలిటీస్ ఇస్తున్నారు. అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి ఎనీ సచ్ కోర్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ టేకెన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అట్లీస్ట్ 2 ఇయర్స్ డ్యూరేషన్ ఉండాలి, 2 ఇయర్స్. ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ మినిమం రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 2 ఇయర్స్ డ్యూరేషన్ ఉన్న వాళ్ళని వాళ్ళు పీజీగా తీసుకుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫీసర్ గ్రేడ్ బిలో డిఈపిఆర్లో వచ్చేసి ఇది మాస్టర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ అండి. ఇది కొంచెం పీజీ వాళ్ళకు ఇచ్చారు. మాస్టర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్, ప్రిన్సిపల్ కన్స్ట్రక్షన్, కరికులం సిలబస్ ఇన్ ఎంఏ, ఎంఎస్సి, క్వాంటమ్ ఎకనామిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ లైక్ ఎంబీఏ వాళ్ళకు కూడా ఇది. అదే ఎంబీఏ వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్లో కానీ మాస్టర్ డిగ్రీ ఇన్ విత్ ఫైనాన్స్, ప్రిన్సిపల్ కన్స్ట్రక్షన్, కరికులం సిలబస్ నేమ్లీ ఎంఎస్సి స్టాటిస్టిక్స్, ఎంఎస్సి మ్యాథ్స్ వాళ్ళకు కూడా క్వాంటిటేటివ్ ఫైనాన్స్ అండ్ మ్యాథమెటిక్స్, ఫైనాన్స్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ బిజినెస్, ఫైనాన్షియల్ బ్యాంకింగ్ అండ్ ట్రేడ్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ అండ్ ట్రేడ్ ఫైనాన్షియల్, ప్రాజెక్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, అగ్రికల్చర్ బిజినెస్ ఫైనాన్స్లో కూడా ఉండొచ్చు. అండ్ లేదు అంటే పీజీడిఎం, ఎంబీఏ స్పెషలైజేషన్ ఇన్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్లో కూడా ఇది డిఈపిఆర్ వాళ్ళకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో ఇచ్చారు.
నెక్స్ట్ ఆఫీసర్ గ్రేడ్ బి ఇన్ డిఎస్ఐఎంలో కూడా మాస్టర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్ అండ్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఇన్ఫర్మేషన్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, ఇన్ఫర్మేషన్ విత్ మినిమం 55% మార్కులతోనే ఎనీ పీజీ ఉండాలి ఇందులో. ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ విన్ మినిమం 55% మార్క్స్, ఈక్వలెంట్ గ్రేడ్ అగ్రిగేటెడ్ ఆల్ సెమిస్టర్స్ ఇది. ఆర్ స్టాట్స్ డిగ్రీ అండి, ఇది మ్యాథమెటిక్స్ ఇన్ స్టాట్స్ డిగ్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఇన్ స్టాట్స్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్, మనకు స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా అందులో కానీ మినిమం 55% మార్కులతోని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ దీంతో పాటు పీజీ డిప్లొమా కూడా ఉండాలి, బిజినెస్ అనలిటిక్స్ పీజీడీబీఏ జాయింట్లీ ఆఫర్డ్ బై ఐఎస్ఎస్ఐ. ఇవి ఎవరైతే వాల్యూ ఉంటాయో ఐఎస్ఐ కానీ కోల్కత్తా, ఐఐటి ఖరగ్పూర్ కానీ ఐఐఎం కోల్కత్తా, మినిమం 55% మార్కులతో ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ అగ్రిగేట్ ఆల్ సెమిస్టర్ సిస్టమ్స్లో ఇది ఉండాలి. ఇది పిహెచ్డి చేసిన వాళ్ళకు కొంతవరకు ఎగ్జామ్షన్స్, ఎంఫిల్ పిహెచ్డి వాళ్ళకు కొంతవరకు ఎగ్జామ్షన్స్ ఇచ్చారండి. ఇది రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు, ఏజ్ రిలాక్సేషన్స్ 2 years అండ్ 4 years. ఎంఫిల్ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ 2 years, పిహెచ్డి వాళ్ళకు 4 years రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. క్యాండిడేట్స్ విచ్ రీసెర్చ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీస్, ఎనీ ఇండియన్ యూనివర్సిటీస్లో కానీ టీచింగ్ ఎక్స్పీరియన్స్లో కానీ ఆ పిహెచ్డి కంప్లీట్ చేసిన వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారన్నమాట. ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి డిగ్రీలో 60% అబోవ్ ఉన్న వాళ్ళకు 6.75 పాయింట్స్ ఇచ్చారు, 6.75 పాయింట్స్ ఇచ్చారు. అది పీజీ ఉంటే ఎక్స్ట్రా 6.25, ఇంకా ఎక్స్ట్రా 50% మనకు ఉంటే ఇది 5.75 ఇది ఇచ్చారు. ఈ పాయింట్స్ వల్ల మనకు ర్యాంకింగ్స్ అనేది ఎగ్జామినేషన్లో కూడా మనకు ప్లస్ అవుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ తెలుగు వారికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో మనకు గుంటూరు, కాకినాడ, తిరుపతి, చీరాల, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నంలో ఇది మన తెలుగువారికి ఉన్నాయండి. అదేవిధంగా తెలుగువారికి మళ్ళీ తెలంగాణలో వచ్చేసి హైదరాబాదు, రంగారెడ్డి డిస్టిక్ అండ్ కరీంనగర్, వరంగల్ డిస్టిక్లలో ఇవి ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయండి. ఆ సెంటర్స్ అన్నీ కూడా మనకు ఓన్లీ phase 1 ఎగ్జామినేషన్కు, phase 2 ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఓన్లీ హైదరాబాద్లో ఉంది తెలుగువారికి, మళ్ళీ ఏపీలో ఎక్కడా లేదు, ఓన్లీ హైదరాబాద్లో ఉంది. మరియు ఇది డిఈపిఆర్ అండ్ డిఏఎస్ఐఎంకు వచ్చేసరికి ఈ పేపర్ 1, 2, 3 అన్నిటికీ కూడా, పేపర్ 1, 2, 3 అన్నిటికీ కూడా ఓన్లీ హైదరాబాద్ మాత్రమే సెంటర్ ఉంది ఆన్లైన్ ఎగ్జామినేషన్కు. అప్లికేషన్ ఫీ, ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ వచ్చేసరికి 100 రూపీస్ ఉందండి విత్ చార్జెస్ జిఎస్టీ లైక్ అనమాట. అండ్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 850 రూపీస్ ఉంది. స్టాఫ్ అంటే ఎనీ బ్యాంకింగ్ సెక్టార్లో ఆర్బీఐలో పనిచేసే వాళ్ళకి మాత్రం నిల్ అన్నమాట. హౌ టు అప్లై అనేది కూడా ఇక్కడ కంప్లీట్గా వీటి డీటెయిల్స్ ఇచ్చారు మనకు. హౌ టు అప్లై అనేది ఎట్లా స్టెప్ వైజ్గా కూడా ఇచ్చారు. నేను ఆన్లైన్ లింక్స్ మనకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఒకసారి అక్కడి నుంచి డైరెక్ట్ ఆన్లైన్ అప్లికేషన్ వెళ్ళిపోవచ్చు అండి. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, కరస్పాండింగ్ విత్ ద బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వాటి గురించి కూడా ఇచ్చారు. ఇది కాకుండా మనకు కంప్లీట్గా సిలబస్ కూడా ఇచ్చారండి ఇక్కడ. హౌ టు అప్లై ఇది ఆన్లైన్ ఇన్స్ట్రక్షన్స్ కంప్లీట్గా ఇచ్చారు. కాపీస్ ఏమేమి స్కాన్ కాపీస్ ఏం చేసుకోవాలి, సిగ్నేచర్స్ వాటి గురించి ఇట్లా ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ గురించి ఇచ్చారు. ఇది గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. ఒక్కొక్క ఎంత మనకు ఫోటో కాపీస్ ఏ రకంగా స్కాన్ చేసుకోవాలి, ఏ సైజులలో స్కాన్ చేసుకోవాలో, ఇవన్నీ ఫొటోస్ ఎంత కేబీలలో ఉండాలి, ఇవన్నీ కూడా ఇచ్చారు. అదేవిధంగా పేపర్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ మొత్తం వచ్చేసి 200 మార్క్స్ అండి. ఇది విల్ బీ హెల్డ్ 28 మార్చ్ మేలో మనకు ఎగ్జామ్ ఉండొచ్చు. ఇది కంప్లీట్గా దీని యొక్క ఏమేం సిలబస్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. పేపర్ 1లో
జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ అని ఇచ్చారు. టోటల్ టైం వచ్చేసి 120 minutes మనకి ఇక్కడ. గ్రేడ్ బి జనరల్ నోటిఫికేషన్ వాళ్ళకు వచ్చేసి పేపర్ 1లో వచ్చేసి ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్లో వచ్చేసి 50% ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది పేపర్ 1. ఈ టైం వచ్చేసి 30 minutes అండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమని, మార్క్స్ వచ్చేసి 50 marks, 50 డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ఇది 90 minutes, టోటల్ 120 minutes 2 పేపర్స్ కలిపేసి. ఇది దీనికి కూడా టోటల్ 100 marks ఇచ్చారు, డిస్క్రిప్టివ్ అండ్ దీనికి కలిపేసి. పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్లో. ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ అనేది డిస్క్రిప్టివ్లో ఉంటుంది. టు బి టైప్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద కీబోర్డ్. ఈ కీబోర్డ్తో మనం టైప్ చేయాలి, వర్డ్ స్పీడింగ్ కంపల్సరీగా ఉండాలి. 90 minutes. ఇది 3 questions ఇస్తారు, 100 marks. అండ్ పేపర్ 3 వచ్చేసి జనరల్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్లో ఈ 50% ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. 120 minutesలో 50% డిస్క్రిప్టివ్ ఉంటుందండి. ఇది క్వశ్చన్స్ అనేది ఏమి ఇవ్వలేదు ఇక్కడ. 50 marks వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్కు, 50 marks డిస్క్రిప్టివ్కు, టోటల్ 100 marks. ఇలా మనకు సిలబస్ కూడా ఇచ్చారండి పేపర్ 1లో ఏమేమి ఉంటాయి అనేది. గ్రోత్ ఆఫ్ డెవలప్మెంట్, ఇండియన్ ఎకానమీ, గ్లోబలైజేషన్, సోషల్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా, సజెస్టెడ్ బుక్స్ కూడా ఇచ్చాడు. బుక్స్ ఇన్ ఇండియన్ ఎకానమీలో ఉమా కపిల్ సిరీస్ బుక్స్ కూడా ఇచ్చాడు. ఇండియన్ ఎకానమీ వచ్చేసి మిశ్రా పూరి లేటెస్ట్ ఎడిషన్ ఇచ్చారు. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే దేవరాజ్, సోషల్లీ సిఎన్ శంకర్ రావు, పబ్లిక్ ఫైనాన్స్ వచ్చేసి కేకే అండలి సండమ్ వీళ్ళే ఇచ్చారు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ గురించి న్యూస్ పేపర్స్ అండ్ మింట్ బిజినెస్ లైన్, మ్యాగజైన్స్, పీరియాడికల్స్, బులెటిన్స్, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్, ఎకనామికల్ సర్వేస్ అండ్ ఇండియన్ ఆర్బిఎల్ మనకు రిపోర్ట్స్ కూడా, రిపోర్ట్స్ ఆఫ్ ట్రెండ్ ప్రోగ్రామ్ అండ్ ఫైనాన్షియల్ ఐఎంఎఫ్ వరల్డ్ ఎకానమీ అవుట్లుక్, మెటీరియల్ సోర్స్ ఆఫ్ ఆర్బీఐ వెబ్సైట్స్ నుంచి కూడా మనకి ఇవ్వచ్చు. పేపర్ 2 ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ వచ్చేసి ద పేపర్ ఆన్ ఇంగ్లీష్ షెల్ బి ఫార్మల్ ఇన్ మేనర్ ఇన్ రైటింగ్ స్కిల్స్ ఇంక్లూడింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అండర్స్టాండింగ్ ద టాపిక్స్. అండ్ టాపిక్స్ అర్థం చేసుకొని దానికి మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది డిస్క్రిప్టివ్లో. పేపర్ 3 వచ్చేసి జనరల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్లో వచ్చేసి ఫైనాన్షియల్ సిస్టమ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మనకు ఐడియా ఉండాలి, బ్యాంకింగ్ సిస్టమ్ గురించి, నాబార్డ్ సిస్టమ్ గురించి, అండ్ స్మాల్ సెక్టార్స్, ఎస్ఐవిడిస్, ఎగ్జిమ్ బ్యాంక్ గురించి, అండ్ గ్లోబలైజేషన్, ఫైనాన్స్ క్రైసిస్ 2007-8లో వచ్చిన క్రైసిస్ గురించి, ఇండియా రెస్పాన్సిబుల్ ఎట్లా తీసుకుంది వాటిపైన టాపిక్స్ ఉంటాయి డిస్క్రిప్టివ్లో. ఫైనాన్షియల్ మార్కెటింగ్లో కూడా ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెటింగ్లో ఫోక్సీ మనీ, బాండ్, ఈక్విటీస్ వీటి గురించి కూడా ఎక్స్పీరియన్స్ మనకు కంప్లీట్ సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. జనరల్ టాపిక్స్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ సెక్టార్, బేసిక్ అండ్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ మార్కెటింగ్ టు ఫైనాన్షియల్ ఇలిస్ట్రేషన్స్ అండ్ కార్పొరేట్ గవర్నమెంట్ అండ్ యూనియన్ బ్యాంక్స్, యూనియన్ బడ్జెట్స్, ఇన్ఫర్మేషన్ డెఫినేషన్, ట్రెండ్స్ అండ్ ఎస్టిమేషన్స్ అండ్ ఫిన్టెక్ వీటన్నిటి గురించి మనకు ఐడియా ఉండాలి. వీటన్నిటి గురించి కూడా చదువుకొని ఉండాలి. దీనికి సంబంధించిన సజెస్టెడ్ బుక్స్ కూడా ఇచ్చారు మెటీరియల్లో. థియరీ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మయార్ అండ్ బాల్డిన్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, మేజర్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ హిల్ అండ్ ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్లు, ఎకానమీ సర్వే, మెటీరియల్ సోర్స్ అండ్ ఆర్బీఐ వెబ్సైట్లో ఇంకా ఉంది. ఇది కాకుండా సెకండ్ వచ్చేసి మేనేజ్మెంట్లో వచ్చేసి ఫండమెంటల్ మేనేజ్మెంట్, ఆర్గనైజేషన్ బిహేవియర్, ఇది మార్కెటింగ్ అండ్ అందులోని బిజినెస్ మేనేజ్మెంట్లో కూడా ఉంటుంది. ఎథిక్స్ సమ్ వర్క్ ప్లేస్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ బాడీస్లో మనం ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటి గురించి. అండ్ సజెస్టెడ్ మెటీరియల్ వచ్చేసి కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు మనకు, ఇవి ఫాలో అయితే సరిపోతుంది. స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఇక్కడ పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్ ఎకనామిక్స్ అండ్ 120 marks 100 marks ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్క్రిప్టివ్ వచ్చేసి ఎకనామిక్స్లో 180 minutes 100 marks. పేపర్ 3 వచ్చేసి ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ వచ్చేసి టైప్ విత్ కీబోర్డ్ ఉంది, 90 minutes అండ్ 100 marks, టోటల్ 300 marks ఇది 120 minutesలో. ఇది పేపర్ 2 గురించి ఇచ్చారు. సిలబస్ కూడా వీటి గురించి మనకు కంప్లీట్గా ఇచ్చారు. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ సెలెక్షన్, రిటర్న్ టెస్ట్, ఇవన్నీ కూడా వీటి గురించి
టైమింగ్స్ కూడా ఇచ్చారు. ఇది అండి టోటల్. ఎవరికైనా ఈ ఎగ్జామ్ గురించి ట్రైనింగ్ తీసుకోవాలని అనుకుంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ఎగ్జామ్ గురించి ఎవరికైనా ఫ్రీ ట్రైనింగ్ కావాలనుకుంటే ఈ ఫామ్ ఫిల్ చేయొచ్చండి. మనం ఈ ఫామ్ ఫిల్ చేసి ఈ అడ్రస్కి మనం కంప్లీట్ పంపాల్సి ఉంటుంది. ఈ అడ్రస్కి మనం పంపిస్తే వాళ్ళు ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈ ఎగ్జామ్ గురించి స్పెషల్గా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. పోస్టల్ అడ్రస్ వచ్చేసి అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్ అండ్ చెన్నై, గౌహతి, హైదరాబాద్లో కూడా ఉంది మన తెలుగు వాళ్ళకు. హైదరాబాద్లో వచ్చేసి మనకు 6-1-56 సెక్రటరేట్ రోడ్, సైఫాబాద్, హైదరాబాద్లో ఉంది. ఇది మెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చారు మనకు. ఈ మెయిల్ ఐడి కూడా మెయిల్ చేసి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇది అండి ఈరోజు నోటిఫికేషన్లో. ఆర్బీఐలో ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళ, ఆర్బీఐలో ఉద్యోగాలు, ఒక నేషనల్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు మనం చేయాలి అనుకుంటే ఈ నోటిఫికేషన్ తప్పకుండా అప్లై చేయండి. ఈ సిలబస్, ఈ రెఫరెన్స్ బుక్స్ని తప్పకుండా ఫాలో కండి. 100% మన తెలుగు వారికి కూడా ఆర్బీఐలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటాయి. మన ఆర్బీఐ గవర్నర్ కూడా మన వాళ్ళు చేశారు. సో ఐ విష్ యూ హ్యాపీ, గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ.